అందరికీ వందనాలు. ఈ జీవనశైలి వ్యాధుల సహజ నివారణ ఉపాయాల గురించి ఈ వారంలో మనం నేర్చుకుంటున్నాము. దాంట్లో భాగంగా నిన్న అధిక బరువును ఎలా నియంత్రించాలో చూసాము. ఈరోజు డయాబెటీస్ గురించి, డయాబెటీస్ కారణాలు, వాటి నివారణ ఉపాయాలు ఏంటో ఈరోజు చూద్దాము. దాంతోపాటు కొన్ని ప్రాణాయామాలు, ఆసనాలు, ధ్యానం ఎలా చేయాలి మనం చూద్దాం. అసలు మీరు డయాబెటీస్తో బాధపడుతున్నారా? దాని వల్ల మీకు మీ జీవనంలో ఎన్నో ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి అనుకుంటాను. వాటిని ఎలా నివారించాలో, సహజంగా ఎలా నివారించాలో ఈరోజు చూద్దాం. డయాబెటీస్కి ముఖ్య కారణము మన ప్యాంక్రియాస్ గ్రంథి పని చేయకపోవటమే. డయాబెటీస్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి టైప్ 1, 2 టైప్ 2. టైప్ 1 అంటే అసలు ప్యాంక్రియాస్ గ్రంథి అసలు పనిచేయదు. ఇది మామూలుగా చిన్న పిల్లల్లో వస్తుంది. రెండవది టైప్ 2 డయాబెటీస్. ఇది జీవన శైలి మారడం వల్ల మనకు లైఫ్ స్టైల్ డిసీజ్గా దీనికి పేరు పొంది దీన్ని మనము సహజ మార్గాల ద్వారా కూడా నివారించవచ్చు. సాధారణంగా మనం మందులు వాడుతుంటాము డయాబెటీస్ గురించి. అది శాశ్వత పరిష్కారం కాదు, టెంపరీగా సొల్యూషన్ కావచ్చు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మనము సహజ మార్గాల ద్వారానే వెళ్ళాలి. ఈ డయాబెటీస్ కారణంగా దీన్ని అశ్రద్ధ చేస్తే రాను రాను ఇది మన శరీరానికి అన్ని అంగాలకు కూడా దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కిడ్నీస్ పనిచేయకపోవడము, దాంతోపాటు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మరియు మిగతా శరీర భాగాలు, అంటే మొత్తం శరీరాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కిడ్నీలు డయాలిసిస్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డయాబెటీస్ వ్యాధిని ముందే గుర్తించి దీనికి పరిష్కార మార్గాలు, శాశ్వత పరిష్కార మార్గాలు ఎంచుకోవాలి. నిద్రలేమి, మన ఆహార పదార్థాల్లో న్యాచురల్గా వాడకుండా ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ వాడడం వల్ల, ఒత్తిడి వల్ల, ఊబకాయం వల్ల ఈ వ్యాధి మరింత ఉధృతమవుతుంది. కాబట్టి మనము వాటికి తగిన శ్రద్ధ తీసుకొని జీవనశైలిలో మార్పు తెచ్చి, ఆహారంలో కూడా మార్పు తెచ్చి, యోగా ప్రాణాయామాలతో మనము దీనికి సహజంగా నివారించవచ్చు. వాటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నాతో పాటు చూసి మీరు ఇది చేయాలి, ఫాలో కావాలి. నివారణకు ముఖ్యంగా మనము శారీరక శ్రమ చేయాలి. దాంతోపాటు జీవనశైలిలో మార్పు తెచ్చి ఆహారంలో కూడా తగు శ్రద్ధ వహిస్తే ఇది తగ్గుతుంది. ముఖ్యంగా వీటిలో కొన్ని ప్రాణాయామాలు, ఆసనాలు మరియు ధ్యానం చాలా ఉపయోగపడతాయి. దాంట్లో మొదటి ఆసనము అర్ధమచ్చేంద్రియాసనం. అంటే ఒక కాలుని ఇలా పెట్టుకొని ఎడమ కాలును ఇక్కడ ఆనించి, కుడి కాలును ఎడమ తొడ పైన పెట్టుకొని కొంచెం ఎడమ చేయిని కుడివైపు తెచ్చి కొంచెం మరలాలి. మళ్ళీ మనం తలని కుడివైపు చూసి మరల్చి కొంచెం సేపు అలాగే ఉండాలి. ఇది అర్ధమచ్చేంద్రియాసనం. దీంతో పాటు మీరు కావాలంటే దీంట్లో ప్రాణాయామం కూడా చేయొచ్చు. ముఖ్యంగా కపాలభాతి. ఈ అర్ధమచ్చేంద్రియాసనం వల్ల మీ ప్యాంక్రియాస్ కూడా యాక్టివేట్ అయ్యి మీ షుగర్ లెవెల్స్ తగ్గడానికి పనిచేస్తుంది. మరియు దీని వ్యతిరేక దిశలో కూడా మనం దీన్ని చేయొచ్చు. కుడి తొడ పైన ఎడమ కాలును పెట్టి ఎడమ వైపుకు మరలి కపాలభాతి చేయాలి. ఇలా అర్ధమచ్చేంద్రియాసనం. దీన్ని 4 నుంచి 6 రౌండ్లు లేదా 5 నుంచి 10 నిమిషాలు చేయొచ్చు. ఒకవైపు 1 నిమిషం, మరోవైపు మరో నిమిషం, ఇలా మారుస్తూ ఒక 5-10 నిమిషాలు ఈ
ఆసనాన్ని చేయొచ్చు. మరో ఆసనం, దీంట్లో ముఖ్యమైన ఆసనము మండూకాసనం. మండూకాసనం అంటే ఇలా వజ్రాసనంలో కూర్చొని పిడికిలి బిగించి కానీ అరచేతుల్ని కానీ పొట్టలో ఉంచి ముందుకు వంగి కొంచెం సేపు 1 నిమిషం వరకు ఉండడం. గాలి బయట వద్దు. 2 చేతుల్ని పొట్ట కింద పెట్టుకొని ముందుకు వంగి కొంచెం సేపు అలాగే ఉండడం వల్ల మన ప్యాంక్రియాస్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ప్యాంక్రియాస్ సజావుగా పనిచేసి మన ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దానివల్ల మన షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో పాటు మండూకాసనంతో పాటు దీంట్లో కపాలభాతి కూడా చేయవచ్చు. కపాలభాతి అంటే బలవంతంగా ముక్కు నుంచి గాలిని నెట్టడం. అంటే మనము ఆసనంతో పాటు ప్రాణాయామం కూడా చేస్తున్నాము. దాంతో పాటు మీరు కళ్ళు మూసుకొని శ్వాస పైన ధ్యాస పెట్టి కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు, మండూకాసనం. దీనివల్ల మరింత లాభం అవుతుంది. అంటే త్రివేణి సంగమంలో ఒకేసారి ఆసనము, ప్రాణాయామము, ధ్యానం కూడా చేస్తున్నాము. కళ్ళు మూసుకొని శ్వాస పైన ధ్యాస పెట్టండి. ఇలా మీకు వీలైనంత మీ శరీర సామర్థ్యానికి తగ్గట్టుగా 2 నిమిషాలు మొదలుకొని 5 నిమిషాల వరకు చేయొచ్చు. దీన్నే మండూకాసనం అంటారు. దాంతోపాటు నేను కపాలభాతి చేస్తూ కళ్ళు మూసుకొని శ్వాస పైన ధ్యాస పెట్టడం వల్ల ఒకేసారి ఆసనము, ప్రాణాయామము మరియు ధ్యానం చేస్తున్నాం. దీనివల్ల లాభము మరింత పెరుగుతుంది. ఇది మండూకాసనం. దాంతోపాటు భోజనం చేసిన తర్వాత ఇలా మీరు ఒక 5-10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవడం వల్ల మీ జీర్ణ ప్రక్రియ మరింత, జీర్ణ వ్యవస్థ మరింత మెరుగుపడి మీ గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. కాబట్టి ఈ వజ్రాసనం కూడా ఈ డయాబెటీస్ వ్యాధిలో చాలా మీకు సహాయపడుతుంది. ఇలా కొన్ని ఆసనాలు చేయడాలి. దాంతోపాటు కొన్ని ప్రాణాయామాలు కూడా మనం చేద్దాం. ముఖ్యంగా కపాలభాతి, అనులోమ విలోమ, ఈ 2 ప్రాణాయామాలు నాతో పాటు చేయండి. కపాలభాతి అంటే స్థిర సుఖ ఆసనంలో కూర్చొని అర్ధ సిద్ధాసనంలో కానీ లేకపోతే సుఖాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ కూర్చొని కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా ఉంచి బలవంతంగా గాలిని బయటకు తోయడం. మీకు హృదయ సంబంధిత వ్యాధులు కానీ లేకపోతే రక్తపోటు ఉంటే ఈ దానిని కొంచెం మెల్లిగా చేయాలి. నాతో పాటు ఒక 3 నిమిషాలు ఈ కపాలభాతి చేయండి. కేవలము చూడటమే కాదు, నాతో పాటు ఫాలో అవుతే మీకు చాలా డయాబెటీస్ లాభం అవుతుంది. కపాలభాతి వల్ల మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళి మన ఆక్సిజన్ లెవెల్స్, శరీర కణాలకు అందే ఆక్సిజన్ స్థాయి కూడా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా బాగవుతుంది. దాంతోపాటు మన మూలాధారము తర్వాత మిగతా అన్ని శక్తి కేంద్రాలు కూడా ఈ దానివల్ల, ముఖ్యంగా మణిపుర చక్రం కూడా చాలా బలోపేతం అవుతుంది. కాబట్టి కపాలభాతి చాలా ముఖ్యమైన ప్రాణాయామం. దీంట్లో కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా ఉంచి కేవలం శ్వాసని బయటకు వదలాలి బలవంతంగా. మధ్యలో మీరు అలసిపోయినట్టు అనిపిస్తే కొంచెం సేపు ఆగి మళ్ళీ దాన్ని మొదలు పెట్టాలి. ఇలా
5 నుంచి 10 నిమిషాలు చేయటం వల్ల మీరు మీ అనేక జీవనశైలి వ్యాధులను నయం చేసుకోవచ్చు. అంటే బీపీతో మొదలు పెట్టుకొని, ఊబకాయంతో మొదలు పెట్టుకొని, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్, వీటన్నింటికి ఇవి చాలా లాభపడతాయి. ఆసనము, ప్రాణాయామంతో పాటు ధ్యానం కూడా అతి ముఖ్యమైన అంశము. ఈ మూడింటిని కలిపి చేయడం వల్ల మీరు అనేక రకాల జీవనశైలి వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఇలా కపాలభాతి 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు, ముఖ్యంగా ఉదయం పూట చేస్తే దాని లాభాలు మరింత ఎక్కువ అవుతాయి. కపాలభాతి తర్వాత మనము అనులోమ విలోమ అంటే ఆల్టర్నేట్ నాస్ట్రిల్ మెథడ్లో కూడా ఈ ప్రాణాయామం చేయడం వల్ల జీవనశైలి వ్యాధులను నయం చేసుకోవచ్చు. దానికి ఇలా అర్ధసిద్ధాసనంలో కూర్చొని ఎడమ అరిచేతిని తొడల పైన ఇక్కడ పెట్టుకొని ఈ భంగిమలో అంటే బొటనవేలు కింద మొదటి 2 వేలు, మిగతా 2 వేలు అంటే ఉంగరం వేలు, చిటికెన వేలును కలిపి కుడి ముక్కు రంధ్రాన్ని బొటన వేలుతో మూసి ఎడమ ముక్కు ద్వారా ముందు శ్వాస లోపలికి తీసుకోవాలి. తర్వాత ఉంగరం వేలుతో ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు ద్వారా గాలిని బయట వదలాలి. మళ్ళీ ఇలా బయట లోపల అంటే ఇలా ఆల్టర్నేట్ నాస్ట్రిల్స్ ద్వారా ఒక ముక్కు ద్వారా తీసుకొని మరో ముక్కు రంధ్రం ద్వారా బయట వదులుతూ 5-10 నిమిషాలు ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేయటం వల్ల మీ నాడీ వ్యవస్థ సంతులితం అవడం వల్ల మీ అనేక రకాలైన వ్యాధులను మనం దీని ద్వారా నయం చేసుకోవచ్చు. అంటే ఇది ఒక సంజీవని ప్రాణాయామం. ఎలాంటి వ్యాధులైనా నయం చేసే శక్తి ఈ ప్రాణాయామంలో ఉంది. నాతో పాటు ఒక 2-3 నిమిషాలు ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. ఈ ప్రాణాయామాలను ఎలా చేయాలో మీరు డిస్క్రిప్షన్లో కూడా వివరంగా చూసి చదివి అర్థం చేసుకొని చేయవచ్చు. తక్కువకి తక్కువ 5 నిమిషాలు చేయడం వల్ల దీని లాభము మరింత ఎక్కువ అవుతుంది. ఇలా 2-3 ప్రాణాయామాలు అంటే అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక, ఏ ప్రాణాయామైనా 2-3 తక్కువ చేయాలి. దాంతోపాటు ధ్యానం కూడా అతి ముఖ్యమైనది. ధ్యానం అంటే ఇలా స్థిరంగా కూర్చొని కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా ఉంచి శ్వాస పైన ధ్యాస పెట్టి కూడా చేయొచ్చు. లేకపోతే ఏదైనా శక్తి కేంద్రం పైన కూడా ధ్యానం పెట్టి ఈ ధ్యాన క్రియను చేయొచ్చు. ముఖ్యంగా మణిపుర చక్రం పైన ధ్యానం పెట్టడం వల్ల మన జీర్ణ వ్యవస్థ సజావుగా అవుతుంది. దానివల్ల మన ప్యాంక్రియాస్ కూడా ఉత్తేజితమై మన డయాబెటిక్ వ్యాధి నివారణలో సహజంగానే తోడ్పడుతుంది. సహజంగా ఇది మీకు పనిచేస్తుంది. మణిపుర చక్రంలో మీరు రమ్ అనే బీజ మంత్రంతో కూడా చేయొచ్చు. మనసులోనే రమ్ అనే శబ్దాన్ని కానీ బయట కానీ అని అక్కడ ఒక పసుపు రంగు వర్ణాన్ని, పసుపు కాంతిని గమనిస్తూ మణిపుర చక్రం పైన ఆధారిత ధ్యానం చేయటం వల్ల కూడా
మీకు చాలా లాభం అవుతుంది. రం 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 ఇలా శక్తి కేంద్రం ఆధారంగా కూడా ధ్యానం చేయొచ్చు. లేకపోతే కేవలం శ్వాస పైన ధ్యాస పెట్టి మౌనంగా కూర్చుంటే కూడా అది అంతే ప్రభావవంతంగా ఉంటుంది. ఇలా రోజు 5, 10, 15 నిమిషాలు మీ సమయానుకూలంగా ధ్యానం చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. నేటి పరిశోధనల్లో కూడా ఇది రుజువైంది. మన ప్రధాన కారణము నేటి జీవనశైలి వ్యాధులకు స్ట్రెస్ లెవెల్స్, అంటే ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. మన డిమాండ్స్, మన డైలీ యాక్టివిటీస్, వీటన్నిటికీ చాలా జీవనశైలి చాలా బిజీ అయిపోయింది. దానివల్ల ఒత్తిడి లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. వాటిని తగ్గించడానికి సహజ మార్గం ఒకటే సంజీవని. ఆ సంజీవని పేరే ధ్యానం. మీరు మౌనంగా కూర్చొని చేయొచ్చు, లేకపోతే బీజమంత్రం రమ్ అనే బీజమంత్రంతో మణిపుర చక్రం ఆధారంగా కూడా ఈ ధ్యానాన్ని చేయొచ్చు. ఇలా 5-10 నిమిషాలు ధ్యానం చేయాలి. అంటే మనము ప్రతిరోజు శారీరక శ్రమ చేస్తే మన శరీరంలోని ఆక్సిజన్ స్థాయి పెరిగి మన ఆరోగ్యం బాగవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మన శరీరం నిష్క్రియగా పని తక్కువ చేయటం వల్లే ఇవన్నీ జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి. రోజు మీరు ఆహారంలో మార్పు చేసి ఈ కాలినడక, కొంచెం సేపు నడవడము, కొంచెం సేపు యోగా ప్రాణాయామం, ఇలా మీరు మీ ఆరోగ్యం పైన ధ్యానం ఇస్తే అది దానంతట అదే బాగవుతుంది. అంటే మన ఫోకస్ ఎక్కడ ఉంటే మన రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే మీరు ఆ రకంగా చర్యలు తీసుకుంటారు, మరియు మీరు ఆరోగ్యవంతులు అవుతారు. ఈ వీడియో మీకు లాభకరంగా అనిపిస్తే దీన్ని లైక్ చేసి మీ మిత్రులందరికీ దీనిని షేర్ చేయాలి, మరియు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మరిన్ని వివరాలకు మా వెల్నెస్ ప్రోగ్రామ్స్లో మీరు జాయిన్ అయ్యి మీ ఆరోగ్యంలో ఒక ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను. మరియు రేపు మరో కొత్త జీవనశైలికి సంబంధించిన వ్యాధితో మనము వాటి పరిష్కార మార్గాలు నేర్చుకుందాము. అంతవరకు సెలవు.